ఇక చదువు జోలికే వెళ్ళలేనంత పని చేసావు కదరా. దీనంతటికీ కారణం సినిమా. రేయ్, సినిమాలో లక్షలో ఒక్కడైనా గెలుస్తున్నాడు, మిగతా వాళ్ళంతా బిచ్చమెత్తుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఫ్రాడ్ పనులే చేశావు, కానీ ఈ రోజు సినిమా తీయడం కోసం టీచర్ని హత్య చేయాలని చూసావు. అంతకుండా అంటున్నావు, నేను హత్య చేయడం చూసావా నువ్వు? అవునయ్యా, నేను ఫ్రాడ్నే. దేనివల్ల? నీ వల్ల, నీ కఠినమైన పెంపకం వల్ల. చిన్నప్పుడు ఏడుస్తున్నా తీసుకెళ్లి స్కూల్లో దించావు, ఇప్పుడు కూడా చదువు చదువు అని ఏడ్పిస్తూనే ఉన్నావు కదయ్యా. జ్వరం వచ్చినా తీసుకెళ్లి స్కూల్లో దింపుతావు, ఫెయిల్ అయితే గుండు కొట్టిస్తావు. నాకు బాధ పెట్టినా అది మానేదయ్యా. కానీ మ్యాథ్స్ గుండు, సైన్స్ గుండు అని ఊళ్ళో అందరూ ఎగతాలు చేశారు చూడు, ఆ బాధ ఇంకా మానలేదయ్యా. సైకిల్ మీద నుంచి కింద పడితే ముందు పరిగెత్తుకుంటూ వచ్చి సైకిల్ ఎత్తావు. నీ సైకిల్ మీద ఉన్న ప్రేమలో కనీసం 1% అయినా నా మీద ఉందా? ఇంకా నయ్యో, నీకు ఇంకో బిడ్డ పుట్టలేదు. పుట్టుంటే దాన్ని టార్చర్ పెట్టి చంపేసి ఉండేవాడివి. నేను ఇంజనీరింగ్ లో చేరతానన్నానా? అది వద్దనే కదయ్యా చెయ్యి వెరగొట్టుకున్నాను. అప్పుడైనా వదిలేవా నువ్వు? విరిగిన చేత్తో తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించావు. కానీ ఒక్కసారైనా నొప్పి ఎలా ఉందని అడిగేవంటయ్యా. ఇంట్లో నీ టార్చర్ నుంచి తప్పించుకోవాలని హాస్టల్కి వెళ్లి చేరాను. అక్కడ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోలేవు. ఏదో ఒక రోజు తృప్తిగా అమ్మ చేతి వంట తిందామని వస్తే అప్పుడు కూడా ఎగ్జామ్ ఎప్పుడు మార్క్స్ నేను మాత్రం అడిగేవే తప్ప తిన్నావా అని ఎప్పుడైనా అడిగే ఉంటాయా? సినిమా కోరిక రాగానే తిన్నగా నీ దగ్గరికే వచ్చి చెప్పాను. అప్పుడే నువ్వు పర్వాలేదు, ఒకసారి ట్రై చేసి చూడరా అని సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు నాకెందుకయ్యా ఈ పరిస్థితి? అదో తెలిసి ఒక పిచ్చోడిని తీసుకొచ్చి నువ్వు వాళ్ళ అయిపోతావన్నావు. మనిషి వంటయ్యా నువ్వు? ఏమయ్యా, ఇంతవరకు నువ్వు నాకోసం ఏం చేసావయ్యా? నీకేంటి, ఈ లోకమే నాశనం అయిపోయినా నేను ఇంజనీర్ నవ్వాలి, ఉద్యోగానికి వెళ్ళి ఎడ్యుకేషన్ లోనే తీర్చాలి, అంతేగా? దిగులు పడుకో, నేను ఎలాగైనా తీర్చేస్తానులే. చూడు, నువ్వు సినిమాల్లో ఓడిపోయే 99,999 మందిని మాత్రమే చూస్తున్నావు, కానీ నేను గెలిచి ఆ ఒక్కడినే చూస్తున్నా. నేను భుజం మీద చేసి ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసే తండ్రిలా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు కనీసం ఒక్కరోజు కూడా నాకు తండ్రిగా కూడా లేవయ్యా. నువ్వు ఒక సాడిస్ట్ అయ్యా.